ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన భారత భద్రతా దళాలకు సంఘీభావంగా శుక్రవారం విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలంతా పాల్గొంటారని ఆమె తెలిపారు. రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా తిరంగా యాత్ర నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. 3 పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన ఈ 3 పార్టీలు కలిసి రేపు తిరంగా యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా చేస్తాము. రేపు సాయంత్రం 6 గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు పాదయాత్ర జరుగుతుంది. దానిలో భాగంగా 3 పార్టీలకి చెందినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వెసులుబాటును బట్టి రావచ్చు, వారు చెప్తామన్నారు. మనోహర్ వారు వస్తున్నారు. అదేవిధంగా మనోహర్ గారు కూడా పాల్గొంటారు. మా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు, వారు కూడా ఉంటారు.